నిన్న చెప్పిన టాపిక్‌లో చిన్నదొకటి మిగిలిపోయింది. అదేంటంటే ఈక్వాలిటీ ఆఫ్ ఫంక్షన్స్. ఈక్వాలిటీ ఆఫ్ ఫంక్షన్స్ అంటే ఏంటి అంటే ఫస్ట్ డెఫినేషన్ చూద్దాం. లెట్ ఎఫ్ అండ్ జి ఆర్ టూ ఫంక్షన్స్ we say that f and g are equal functions ఈక్వల్ ఫంక్షన్స్ అనాలంటే ఫస్ట్ కండిషన్ డొమైన్ ఆఫ్ f is equal to డొమైన్ ఆఫ్ g కావాలి. సెకండ్ కండిషన్ వచ్చేసి f of x equal to g of x అంటే రేంజ్ సెట్ ఆఫ్ f is equal to రేంజ్ సెట్ ఆఫ్ g అవ్వాలి. ఈక్వల్ టు రేంజ్ ఆఫ్ g. ఇంతేనా? ఈక్వాలిటీ ఆఫ్ ఫంక్షన్స్ అంటే ఇది డెఫినేషన్. అంటే ఏంటి అనేది నేను చెప్తాను చూడండి. ఇప్పుడు 1, 2, 3 A, B, C ఇది A అనుకుందాం, ఇది B అనుకుందాం, ఇది F అనే ఫంక్షన్ తీసుకుందాం. ఇంకొకటి G అనే ఫంక్షన్ ఎలా తీసుకుందామంటే 1, 2, 3 A, B, C, D ఇది G అనే ఫంక్షన్. ఇదనమాట. ఇప్పుడు ఈ రెండు ఫంక్షన్స్‌ని ఈక్వల్ ఫంక్షన్స్ అని మనం అనాలి అంటే 2 కండిషన్స్ ఉన్నాయి. ఇక్కడ డొమైన్ అనేది 2 ఫంక్షన్స్ యొక్క డొమైన్ ఇదే కదా డొమైను. ఇది కోడొమైన్. ఇది డొమైను, ఇది కోడొమైన్. ఈ 2 ఫంక్షన్స్ యొక్క డొమైన్ అనేది ఈక్వల్ అవ్వాలి. చూడండి f అనే ఫంక్షన్ డొమైను, g అనే ఫంక్షన్ డొమైను 2 ఈక్వల్ అయ్యాయి. ఇంకోటేంటి f ఆఫ్ x అంటే ఏంటి? f ఆఫ్ x ఇదేంటిది? కోడొమైన్ అనేది. కోడొమైన్‌లో ఏముంటాయి? ఇమేజెస్ ఉంటాయి. కోడొమైన్ ఏముంటాయి? ఇమేజెస్ ఉంటాయి కదా! ఇక్కడుండే ఇమేజెస్ ఈక్వల్ అవ్వాలి. అంటే ఇక్కడ చూడండి f యొక్క 1 యొక్క ఇమేజ్ ఏంటి? A. 2 యొక్క ఇమేజ్ ఏంటి? D. 3 యొక్క ఇమేజ్ ఏంటి? C. ఇక్కడ కూడా అంతేనా? 1 యొక్క ఇమేజ్ ఏంటి? A. 2 యొక్క ఇమేజ్ ఏంటి? B. 3 యొక్క ఇమేజ్ ఏంటి? C. 2 ఈక్వల్ అయినాయా? అలాగన్నమాట. అంటే ఏంటి? రేంజ్ ఆఫ్ f ఈజ్ ఈక్వల్ టు రేంజ్ ఆఫ్ g అంటే రేంజెస్ అంటే ఏంటి? సెట్ ఆఫ్ ఆల్ ఇమేజెసే కదా! కాబట్టి రేంజెస్ అనేవి ఇమేజెస్ అనేవి ఈక్వల్ అయ్యి ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే మనం f అనే ఫంక్షను g అనే ఫంక్షన్‌కి ఈక్వల్ అవుతుంది అని మాత్రం చెప్పగలం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. థియరమ్స్‌లో ఖచ్చితంగా ఈ కండిషన్ యూజ్ చేస్తాము. ఏమవుతుంది? f అనే ఫంక్షన్, g అనే ఫంక్షన్ ఈక్వల్ కావాలి అంటే డొమైన్స్ సేమ్‌గా ఉండాలి. ఒకటే డొమైన్ మీద మనము ఫంక్షన్స్‌ని డిఫైన్ చేయాలి. 2 ఫంక్షన్స్‌ని ఒకే డొమైన్ మీద డిఫైన్ చేయాలి. తర్వాత వచ్చేసి కోడొమైన్‌లో ఇమేజెస్ ఈక్వల్‌గా ఉండాలి. ఇక్కడ చూడండి ఇవి ఇమేజెస్, ఇవి ఇమేజెస్.
ఈ 2 యొక్క ఇమేజెస్ ఈక్వల్‌గా ఉండాలి. అప్పుడు మాత్రమే మనము 2 ఫంక్షన్స్‌ని ఈక్వల్ ఫంక్షన్స్ అని అనగలుగుతాం. ఓకేనా? ఇది. ఈక్వల్ ఫంక్షన్ గురించి ఇది. ఇప్పుడు మనము ఇంకా ఎక్సర్‌సైజ్‌లోకి వెళ్దాము. ఎక్సర్‌సైజ్ 1A. నేను క్వెషన్స్ రాసేసి సొల్యూషన్స్ ఇస్తాను. మాక్సిమం ఎక్సర్‌సైజ్‌లో ఉన్నన్నిటికి ఇవ్వడానికి ట్రై చేస్తాను. అలాగే ఇంపార్టెంట్‌వి ఏంటియో కూడా చెప్తానన్నమాట. ఓకేనా? ఇది క్వెషన్. ఏమంటున్నాడు? ఎఫ్ అనేది ఒక ఫంక్షన్ అంట. ఎలా ఉంటుంది? ఇది. దెన్ ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ఈ వాల్యూస్‌ని మనల్ని ఫైండ్ ఔట్ చేయమంటున్నాడు. ఇలాంటిదే ఒకటి ఎగ్జాంపుల్‌లో ఒకటుంది. అది కూడా ఇంపార్టెంటు. ఇక్కడ చూడండి. ఇది చెప్తాను. అది ఈ ఎక్సర్‌సైజ్ అయిపోయిన తర్వాత చివర్లో చెప్తాను. ఏమంటున్నాడు? ఎఫ్ అనే ఫంక్షన్ ఇలా డిఫైన్ చేశాడంట. అయితే మనకి వీటి యొక్క ఎఫ్(3), ఎఫ్(0), ఇది ఈ వాల్యూస్ అన్నీ మనల్ని కనుక్కోమంటున్నాడు. అంతేనా? ఫస్టు ఇక్కడ ఎఫ్(3) అంటే మీనింగ్ ఏంటి? ఇది ఫంక్షన్ అనుకుందాం. అంతేనా? ఇది ఒక ఫంక్షన్ ఎఫ్ అంటున్నాడు. ఇక్కడ ఏముంటుంది? ఎక్స్ ఉంటుంది. ఇక్కడ ఏముంటుంది? ఎఫ్(x) ఉంటుంది. అంతేనా? ఇప్పుడు మనకి ఈ 3 అనేది ఏమవుతుంది? ఇక్కడ 3 అయితే ఇక్కడ ఎఫ్(3) దీని వాల్యూని మనం ఫైండ్ ఔట్ చేయాలి అని అంటున్నాడు. అంతే కదా? ఇప్పుడు చూడండి దీన్ని తీసుకొచ్చి ఫస్టు ఎక్స్ వాల్యూ ఏంటి? ఇక్కడ దీని మీనింగ్ ఏంటి? x=3 అని. అంతేనా? x=3 అని. ఈ 3 అనేది ఈ రెండిట్లో ఎక్కడుంటుంది? చెప్పండి. మనం ఒక లైన్ గీసుకుందాం. నంబర్ లైన్ తెలుసు కదా మీకు? 0, 1, 2, 3, 4 అండ్ సో ఆన్. ఇక్కడ -1, -2, -3, -4 అండ్ ఇట్లా ఉంటాయి. అంతేనా? ఇక్కడ 3 అంటున్నాడు. ఫస్ట్ వీటిల్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తా చూడండి. 1 అంటే 1 కంటే పెద్దయి. అంటే ఎలాగంటే 1 కంటే పెద్దయి అంటే ఇటన్నమాట. 1 కంటే పెద్దయి. ఇక్కడ ఏమన్నాడు? -1 నుంచి 1కి మధ్యలో ఉండాలి. -1 కూడా ఉండాలి. లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు అంటే -1తో కలిపి అని. -1 నుంచి అదిగో ఇక్కడి నుంచి ఎక్కడి దాకా? ఇక్కడ దాకంట. తర్వాత ఏమంటున్నాడు? -3 నుంచి -1 ఈ రెండిటి మధ్యలోయి. అంటే ఎట్లా? ఇక్కడ చూడండి ఒట్టి లెస్ థానే ఇచ్చారు. అంటే ఇట్లాగా దీనికంటే కొంచెం ముందుయి, అలాగే దీనికంటే కొంచెం తర్వాతయి అన్నట్టు. ఇలా ఉంటాయన్నమాట. ఇప్పుడు 3 అనేది 1 కంటే పెద్దదా? ఈ రెండిట్లో ఉంటుందా? దీంట్లో ఉంటుందా? చెప్పండి. 3 అనేది ఎక్స్ వాల్యూ ఇక్కడ 3. దీని మీనింగ్ ఏంటి? ఎక్స్ వాల్యూ 3 అని. ఎక్కడుంటుంది? ఇక్కడే కదా! 1 కంటే పెద్దదే కదా 3 అనేది. కాబట్టి దీన్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. చూడండి. f(x) ఏమని తీసుకున్నాం? x+2 అని. x=3 అయితే దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. అంతేనా? 3 + 2 = 5. దేర్‌ఫోర్ f(3) ఎంత అవుతుంది? 5 అవుతుంది. అలాగే ఇంకొకటి తీసుకోండి f(0). f(0) ఎక్కడుంటుంది? 0 అనేది ఎక్కడుంటుంది? ఇక్కడే కదా! 1కి, -1కి ఇదిగో. ఇక్కడే కదా ఉంది. 0 అనేది ఎక్కడుంది? -1కి, 1కి మధ్యలో ఉంది. అంటే ఇదే కదా తీసుకోవాల్సింది. f(0) వాల్యూ మనం సబ్స్టిట్యూట్ చేసే పనిలే. ఎందుకంటే x వాల్యూస్ ఏమన్నా ఉంటే మనం f(0) సబ్స్టిట్యూట్ చేయాలి. ఇది కాన్స్టెంట్ ఫంక్షన్. f(0)కి 2 అని వచ్చేసింది. కాబట్టి ఇది మనం కనుక్కునే పనిలే. వాడే ఆన్సర్ ఇచ్చేసినట్టు. ఇప్పుడు ఇంకోటి ఏం తీసుకున్నాం? ఇది థర్డ్ వాల్యూ -1.5. x అంటే ఎంత? ఇక్కడ -1.5. -1.5 అనేది ఎక్కడ ఉంటుంది? 1.5 నెగెటివ్‌లోకి వచ్చేదలికి మీకు ఇది గుర్తుందో లేదో? నెగెటివ్‌లోకి వచ్చేదలికి ఈ నెగెటివ్స్‌లోకి వచ్చేదలికి ఇవన్నీ చిన్నయి అయిపోతాయి. పాజిటివ్స్‌లో ఇవన్నీ ఇటు పోయేయన్నీ పెద్దయి అవుతాయి. నెగెటివ్స్‌లో దీని తర్వాత -1 కంటే తర్వాత వచ్చేయన్నీ చిన్నయి అవుతాయి అన్నమాట.
ఇప్పుడు చూడండి -1కి -3కి మధ్యలో ఉండాలి. అంటే ఇక్కడే కదా! -1 తర్వాత వచ్చేదే కదా! -1.5 అయ్యేది. అంటే ఇదే కదా! దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. -1.5 -1 ఏమవుతుంది? -2.5 అవుతుంది. అంతేనా? ఇప్పుడు f(2) ఇది. ఫిఫ్త్‌దేంటి? f(2) ప్లస్ f(-2). ఒకసారి చూడండి. ఇక్కడ f(2) ఇచ్చాడు, f(-2). దేనికది విడివిడిగా చేసుకొని ఎడిషన్ చేసి ఫైనల్‌గా వాల్యూ రాయాలి. f(2) 2 అంటే ఎక్కడుంటుంది? ఇక్కడే కదా! అప్పుడు x+2లో 2 పెట్టండి. f(2) ఏమవుతుంది? 2 + 2 = 4. f(-2) ఎక్కడుంటుంది? f(-2) ఇక్కడే కదా! -1 కంటే చిన్నది, -3 కంటే పెద్దది. అంటే ఇదే కదా! అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది? x - 1 -2 -1 ఏమవుతుంది? -3 అవుతుంది. ఈ రెండు వాల్యూస్‌ని ఎడిషన్ చేయాలి ఇక్కడ. f(2) ప్లస్ f(-2) 4 - 3 ఏమవుతుంది? 1 అవుతుంది. అంతేనా? ఇంకొకటి ఫిఫ్త్‌ది. ఫిఫ్త్‌దేంటిది? f(-5) ఎక్కడుంటుంది f(-5)? వీటిల్లో f(-5) అనేది ఎక్కడుంటుంది? ఇక్కడ ఏముండదు? -3 కంటే పెద్దది, -1 కంటే చిన్నది. -5 అనేది ఏంటిది? 3 కంటే చిన్నది. అవునా? అంటే దీంట్లో ఉండదు. ఇక్కడ -1 కంటే పెద్దది, ఈ రెండిటి మిడిల్‌లో ఉండాలి. అంటే ఇక్కడ ఉండదు. 1 కంటే పెద్దది. -5 అనేది 1 కంటే చిన్నదయిపోతుంది. అంటే అక్కడ ఉండదు. సో, f(5)ని -5ని డిఫైన్ చెయ్యలేము. ఓకేనా? నాట్ డిఫైన్డ్. ఓకేనా? f(5)ని నాట్ డిఫైన్డ్. నాట్ డిఫైన్డ్. నాట్ డిఫైన్డ్. ఇది ఫస్ట్ క్వెషన్. ఓకేనా? సెకండ్ క్వెషన్ చూడండి. ఏమంటున్నాడు ఇక్కడ? f అనే ఫంక్షన్ ఇలా డిఫైన్ చేశాడనమాట. ఈజ్ డిఫైన్డ్ బై f(x) = x³ దెన్ షో దట్ ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పామండి. ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ రియల్ నెంబర్ నుంచి రియల్ నెంబరు కానీ దాంట్లో 0 ఉండకూడదు అని దాని మీనింగ్ అనమాట. ఏమంటున్నాడు? f(x) అనేది x³ = 1 ఇదిగో ఫంక్షన్ ఇచ్చేసాడు. అయితే దెన్ షో దట్ ఇదని చూపియమంటున్నాడు. ఏమవుతుంది? f(x) అంటే ఇది. f(1/x) అంటే ఎలా రాస్తాము? x ఉన్న చోటల్లా అంతేనా? x ఉన్న చోటల్లా 1/x రాసుకుంటాం. ఇంతేనా రాసేది? 1/x³ 1/1/x³ ఏమవుతుంది? 1³/x³ 1/1³ ఇంతేనా వచ్చేది? 1³ అంటే ఏంటిది? 1 కదా! 1/x³. ఇది రివర్స్ అయితే ఏమవుతుంది? ఉల్టా అయితే 1/x³ - x³. ఇప్పుడు చూడండి ఈ రెండిటి ఎడిషన్ మనల్ని 0 అని చూపిమన్నాడు. అంతేనా? f(x) ప్లస్ f(1/x) ఈక్వల్ టు f(x) అంటే ఎంత? ఇక్కడ ఫంక్షన్‌లో ఇచ్చాడు ప్రాబ్లమ్‌లో. x³/1/x³ ప్లస్ 1/x³ మైనస్ x³. దీనికి క్యాన్సిల్ పోతుంది కదా! 0. Therefore, f(x) ప్లస్ f(1/x) = 0. ప్రూవ్ చేసామా? ఇది సెకండ్ క్వెషన్. ఏం లేదు
మనకి ఫంక్షను ఇక్కడి నుంచి ఇక్కడికి డిఫైన్ చేశాడు. ఇక్కడ 0 ఉండదు అంటున్నాడు. ఇన్ కేస్ 0 అంటే ఏమవుతుంది? 1/0 ఈక్వల్ టు ఇన్ఫినిటీ వస్తుంది. నాట్ డిఫైన్డ్ వస్తుంది. అందుకని అక్కడ 0 ఉండదు అని చెప్తున్నాడు. అందుకని ఏం చేస్తున్నాడు? f(x) + f(1/x) = 0 అని చూపియమంటున్నాడు. అది దాని మీనింగ్. ఓకేనా? సెకండ్ క్వెషన్ ఇది. ఎఫ్ అనే ఫంక్షన్ ఆర్ నుంచి ఆర్కి డిఫైన్ చేయబడింది. అయితే f(x) ఏమని ఇచ్చారు? 1 - x² / 1 + x². అయితే దెన్ షో దట్ f tan θ = cos θ అని చూపిమంటున్నాడు. ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్ 10th లో కొన్ని చూసుంటారు. చూడండి. ఏమంటున్నాడు? f(x) అనే ఫంక్షన్ ఎలా ఇచ్చాడు? 1 - x² / 1 + x². ఇలాగే కదా ఇచ్చింది. f ఆఫ్ tan θ అంటే x ప్లేస్‌లో tan θ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. 1 + tan² θ/1 tan² θ ఏమవుతుంది? cos 2θ. ఇది డైరెక్ట్ ఫార్ములా మీకు. ఇది డైరెక్ట్ ఫార్ములా. 1 - tan² θ/1 + tan² θ అనేది cos 2θ. డైరెక్ట్ ఫార్ములా గుర్తుపెట్టుకోవాల్సిందే. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి ఏమంటున్నాడు? ఎఫ్ అనేది ఆర్ నుంచి ఆర్కి డిఫైన్ చేయబడిన ఫంక్షను. అయితే f(x) = log ఆఫ్ 1 (1 + x/1 - x). దెన్ షో దట్ ఇదని చూపియమంటున్నాడు. ఇక్కడ చూడండి +or-1 లేదు అంటున్నాడు. ఎందుకంటే ఇక్కడ 1 - 1 అని పెడితే ఇక్కడ 0 అయిపోతుంది కదా! అందుకని ఇన్ఫినిటీ వస్తుంది. లేదు -1 అని తీసుకున్నాం అనుకో పైన 0 అవుతుంది. log 0 ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ప్రాబ్లం ఏమని ఇచ్చాడు? f(x) ఇది ఇచ్చాడు. ఈజ్ డిఫైన్డ్ బై f(x)ని ఇక్కడ డిఫైన్ చేశాడు. అయితే మనల్ని ఇదని చూపియమంటున్నాడు. ఇక్కడ 0 పెడితే ఇది నాట్ డిఫైన్డ్ వస్తుంది. 1 పెడితే డిఫైన్ చేయలేము. అందుకని ఇక్కడ ఆ 1 అనేది లేదు అని చెప్తున్నాడు అనమాట మనకి. రియల్ నెంబర్స్‌లో +or-1 లేదు. మిగతాయన్నీ తీసుకోవచ్చు అని మీనింగ్. ఇక్కడ ఏమన్నాడు? f(x) అనేది log ఆఫ్ మోడ్యులస్ ఆఫ్ 1 - x/1 + x. ఇదేనా? అయితే ఏమవుతుంది? దెన్ షో దట్ మనల్ని ఇదని చూపియమంటున్నాడు. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం? f ఆఫ్ 2x/1 + x²ని మనము 2f(x) అని మనం చూపియాలి. ఎలాగో చూద్దాం చూడండి. x ఉన్న చోట x అంటే ఏంటిది? 1 + x/1 - x log ఆఫ్. ఇది f ఆఫ్ 2x. x ఉన్న చోట 2x/1 + x² సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. చూడండి. 1 + 2x/1 + x² 1 - 2x/1 + x². ఇంతేనా? ఇక్కడ ఉంది. ఎల్‌సీఎంలు తెలుసు కదా! ఇక్కడ దీనికి ఎల్‌సీఎం కట్టేసేయండి. 1 + x² 2x ఎల్‌సీఎంలు తెలుసు కదా! 1 + x² 2x/1 + x. దీనికి ఇది క్యాన్సిల్ అయిపోతుందా? ఫైనల్‌గా ఏం మిగులుతుంది? log ఆఫ్ 1 + x² ఒకేసారి చూడండి. 1 + x² 1 + x² + 2x. ఏం ఫార్ములా? 1 + a హోల్ స్క్వేర్ బై 1 - x హోల్ స్క్వేర్ ఫార్ములా గుర్తున్నాయా? a + b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటిది? a² + b² + 2ab కదా! ఇదే కదా ఫార్ములా. ఇక్కడ 1² అంటే 1 కాబట్టి 1. ఓకేనా? ఇదొచ్చింది. ఏమవుతుంది? log ఆఫ్ a⁴m/b⁴m అని ఉంటే log ఆఫ్ ఇవి కూడా ఫార్ములాసే.
మొత్తం ఫార్ములాస్ a/b హోల్ పవర్ m. కాబట్టి ఇది రాయండి. log of 1 plus x by 1 minus x హోల్ స్క్వేర్. ఇంతేనా? మాడ్ అంటే ఏం లేదు, ఇక్కడ అన్ని లాగుల్లో నెగిటివ్ వాల్యూస్ డిఫైన్ చేయలేం కాబట్టి అన్ని పాజిటివ్ వాల్యూస్ అని. ఇక్కడ ఇంకొక ఫార్ములా ఏంటిది? లాగ్ ఆఫ్ ఏ పవర్ m అంటే ఏమని రాసుకోవచ్చు? m ఇంటూ లాగ్ ఏ అని రాసుకోవచ్చు అనమాట. ఓకేనా? కాబట్టి ఏం రాస్తాం? 2 లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ బై 1 మైనస్ ఎక్స్. ఇది అంటే ఏంటిది? ఇక్కడ మనకి ఎఫ్ ఆఫ్ ఎక్సే కదా, అవునా కదా? మనకి ప్రాబ్లంలోనే ఇచ్చాడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇది అని. అంటే దీని ప్లేస్లో ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ని మనం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు కదా, 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఫైనల్గా ఏమొచ్చింది? ఎఫ్ ఆఫ్ 2x ప్లస్ 2x బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే మనకి 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని వచ్చింది. అంతేనా? ఈక్వల్ టు 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇదేనా మనల్ని చూపించమంది? ఏం లేదు, ఇచ్చిన ప్రాబ్లం తీసుకున్నాము, మనకి ఏం చూపించమన్నాడు? ఇలా చూపించమన్నాడు. ఎక్స్ ప్లేస్లో ఏముంది? 2x బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి ఎక్స్ ఉన్న చోటల్లా సబ్స్టిట్యూట్ చేసుకుని ఎల్సిఎంలు చేసుకున్నాం. ఇది ఏమవుతుంది? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, అందుకని ఇలా రాసుకున్నాం. ఇక్కడ ఏమవుతుంది? లాగా ఏ పవర్ ఎం బై బి పవర్ ఎం అని అంటే ఏ బై బి హోల్ పవర్ ఎం అని రాసుకోవచ్చు, అందుకని ఇలా రాసుకున్నాం అనమాట. ఓకేనా? లాగ్ ఆఫ్ ఏ పవర్ ఎం అంటే ఏంటిది? ఎం ఇంటూ లాగ్ ఏ అని రాసుకోవచ్చు, అందుకని ఈ 2 ముందుకు తీసుకొచ్చే 2 ఇంటూ లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ బై 1 మైనస్ ఎక్స్. దీని వాల్యూ ఎంత? 2 ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని వాడే ఇచ్చాడు కాబట్టి మనం సబ్స్టిట్యూట్ చేసేసాం. ఇది అందే ఏ అంటే ఇదంట ఏ యొక్క సెట్ ఇలా డిఫైన్ చేశాడు మనకి. ఎఫ్ అనే ఫంక్షన్ ఏ నుంచి బికి. అయితే ఎఫ్ ఈజ్ ఏ సర్జెక్షన్. ఎఫ్ అనే ఫంక్షను సర్జెక్షను, దీంట్లో డొమైన్ సెట్ మనకి ఇచ్చేసాడు. దెన్ ఫైండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ ఎలా డిఫైన్ చేశాడు? ఇలా అనమాట. అయితే మనల్ని పి అనే దాన్ని కనుక్కోండి అని చెప్తున్నాడు. దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఇలా అనుకుందాం. ఎఫ్ అనే ఫంక్షన్ ఎక్కడి నుంచి? ఏ నుంచి బికి. సెట్ ఏలో ఎలిమెంట్స్ ఏమని ఇచ్చాడు? మామూలుగా ఇక్కడ ఏముంటాయి? ఎక్సే కదా ఉండేది, దీంట్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉండేది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 అని ఇచ్చాడు. అంతేనా? డొమైన్లో ఏముంటాయి? ఎక్స్ అనే ఎలిమెంట్స్ ఉంటాయి. కోడొమైన్లో వాటి ఇమేజెస్. ఎక్స్ యొక్క ఇమేజ్ ఏంటి? ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ని మనకి ఎలా డిఫైన్ చేశాడు? ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 అని డిఫైన్ చేశాడు. ఓకే, ఈ ఎక్స్ డొమైన్లో ఎలిమెంట్స్ కూడా మనకి ఇచ్చేసాడు. ఇక్కడ ఇగో ఏ అనే సెట్ని కూడా మనకి వాడు డిఫైన్ చేసేసాడు. ఎలా ఉండిద్దంటే ఇలా ఉండిద్దంట. అయితే మనల్ని ఇది ఏంటో కనుక్కోమన్నాడు. వీటి యొక్క ఇమేజెస్ మనల్ని కనుక్కోమన్నాడు. చాలా ఈజీ కదా, చూడండి. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ 2 యొక్క ఇమేజ్ ఏంటో మనం కనుక్కుందాం. ఎఫ్ ఆఫ్ 2, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత ఇచ్చాడు? ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 అని ఇచ్చాడు. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ -2 కనుక్కుందాం. అంటే ఎక్స్ ప్లేస్లో -2 సబ్స్టిట్యూట్ చేయటమే అనమాట. -2 పెడితే ఏమవుతుంది? ఇంతేనా? ఏమవుతుంది? 4 2 ప్లస్ 6 7 అవుతుంది. అంటే 2 యొక్క ఇమేజ్ మనకి 7 అవుతుంది అనమాట. తర్వాత ఎఫ్ ఆఫ్ -1 చేయటమే. ఇక్కడ చూడండి, ఎక్స్ ఉన్న చోటల్లా ఎఫ్ ఆఫ్ అంటే దీనికి ఫంక్షన్ అప్లై చేస్తే ఇమేజ్ ఏమొస్తుంది? మనం ఫైండ్ అవుట్ చేయాలి. -1 అయినా +1, దీనికి క్యాన్సిల్ అవుతుంది, 1 అవుతుంది. ఎఫ్ ఆఫ్ 0, 0 అంటే 0 స్క్వేర్ ప్లస్ 0 ఏమవుతుంది? 1. అంతేనా? ఇక్కడ రాయండి. ఎఫ్ ఆఫ్ -1 పెడితే ఎంత వచ్చింది? 1. 0 పెడితే 1. మళ్ళీ 1 రాయము, దీనికే ఇచ్చేస్తాం. ఇక్కడ చూడండి 1 1 స్క్వేర్ 1 1 ఏమవుతుంది? 3 అవుతుంది. ఎఫ్ ఆఫ్ 2 ఏమవుతుంది? 2 స్క్వేర్ ప్లస్ 2 ప్లస్ 1
ఏమవుతుంది 4 + 2 సారీ ఇక్కడ -2 కదా, -2 అంటే 4 - 2 + 1 ఏమవుతుంది 2 + 1 3 అవుతుంది. ఇక్కడ 3 అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది 7 అవుతుంది. అంతేనా? 2 × 2 అంటే 4 + 2 6 + 1 7 1కి ఎంత 3 2కి 7 ఇదేనా? మనల్ని ఏమనుకో ఇలా వచ్చిందనమాట. మనల్ని ఏమంటున్నాడు ఫైండ్ బి అనే దాన్ని ఫైండ్ చేయమంటున్నాడు. ఇక్కడ సర్జెక్షన్ అంటే మీనింగ్ ఏంటిది? కోడొమైన్ ఈక్వల్ టు రేంజ్. రేంజ్ అనేది సర్జెక్షన్ డెఫినేషన్‌లో చూడండి ఒకసారి. ఏమని ఇచ్చాడు? రేంజ్ సెట్ ఈజ్ ఈక్వల్ టు కోడొమైన్. కోడొమైన్ ఏమవుతుందో రేంజ్ కూడా అదే అవ్వాలి. అదే కదా? అంటే ఈ ఫంక్షన్‌కి రేంజ్ ఇదే, కోడొమైన్ ఇదే. ఓకేనా? దేర్‌ఫోర్ సెట్ బి ఈక్వల్ టు 3 1 సారీ ఇక్కడ 3 మళ్ళీ అవసరం లేదు. దీని నుంచి ఇట్లా ఇవ్వచ్చు 3 1 7 ఓకేనా? ఇది ఫంక్షన్ ఇచ్చాడు, మనల్ని కోడొమైన్ కనుక్కోమంటున్నాడు. కోడొమైన్ సర్జెక్షన్ అంటే కోడొమైన్ ఈక్వల్ టు రేంజ్ సెట్ అన్నమాట. అంటే ఈ 3 1 7 అనేవి దీని కోడొమైన్ రేంజ్ 2 అవుతాయి. సిక్స్త్ క్వశ్చన్ ఏమంటున్నాడు? ఎఫ్ అనేది ఇఫ్ ఎఫ్ కొంచెం అటు ఇటు అయినా మీ దగ్గర టెక్స్ట్ బుక్లు ఉంటాయి కాబట్టి చూసుకోండి. ఇఫ్ ఎఫ్ అనేది ఎఫ్లో ఏ ఈక్వల్ టు 1 2 3 4 ఎఫ్ అనేది ఎక్కడి నుంచి డిఫైన్ చేయబడింది? ఏ అనే సెట్ నుంచి రియల్ నెంబర్కి ఫంక్షన్ని డిఫైన్ చేయబడింది అనమాట. అయితే ఏమంటున్నాడు? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఇలా ఇచ్చాడు. దెన్ ఫైండ్ రేంజ్ అంటున్నాడు. అయితే మనల్ని ఎఫ్ యొక్క రేంజ్ మనల్ని కనుక్కోమంటున్నాడు. ఇక్కడ ఎఫ్ యొక్క రేంజ్ మనల్ని కనుక్కోమంటున్నాడు. ఆ ఎఫ్ అనే ఫంక్షన్ 1 1 2 మనకి ఏమీ డిఫైన్ చేయాలి. రేంజ్ ఒక్కటి కనుక్కోండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ నేను ఇచ్చాను, డొమైన్ సెట్ ఇచ్చాను. అయితే మనల్ని రేంజ్ సెట్ కనుక్కోమంటున్నాడు. అంటే ఏమైంది? ఇక్కడ కోడొమైన్ ఏమవుతుంది? ఆర్ అవుతుంది కోడొమైన్. కోడొమైన్‌లో ఆర్ అయితే ఆర్ అంటే ఎన్ని ఉంటాయి? శానా ఇమాజినరీ తప్పించి మిగిలినవన్నీ ఉంటాయి. మనకిక్కడ ఏ ఫంక్షన్ ఏంటి 1 1 2 అని డిఫైన్ చేయలేదు కాబట్టి మనం జస్ట్ రేంజ్ వరకు కనుక్కుంటే సరిపోతుంది. అంటే ఏంటిది? ఇప్పుడు ఇది మనకిచ్చిన ఫంక్షన్. ఎక్కడి నుంచి? ఎఫ్ అనే ఫంక్షన్ ఏ నుంచి ఆర్‌కి ఇచ్చాడు. ఈ ఫంక్షన్‌లో ఈ డొమైన్‌లో ఏమేమి ఉంటాయి? 4 ఉంటాయి. ఇక్కడ మనల్ని జస్ట్ రేంజ్ ఒక్కటి మాత్రమే కనుక్కోమన్నాడు. రేంజ్ అంటే ఏంటి? రేంజ్ అంటే ఏంటి ఫస్టు? రేంజ్ అంటే సెట్ ఆఫ్ ఆల్ ఇమేజెస్. వీటికి వచ్చే ఇమేజెస్‌ని మాత్రమే కనుక్కోండి అంటున్నాడు. ఇప్పుడు చూడండి అన్ని సబ్స్టిట్యూషన్‌లే పెద్ద కష్టపడేదేమి లేదు. కాకుంటే మీరు కొంచెం ఈ ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్ దగ్గర హడావుడిగా చేసేటప్పుడు కొంచెం అటు ఇటు అవుతుంటాయి. కాబట్టి జాగ్రత్తగా హడావుడి లేకుండా నిదానంగా చేయండి. ఎగ్జామ్స్‌లో ఇచ్చినా గానీ. ఓకేనా? ఇప్పుడు ఏమంటున్నాడు? 1 సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏమవుతుంది? ఇంతేనా అయ్యేది? ఇది క్యాన్సిల్ అయితుంది. 1/2 ఇంతేనా వచ్చేది? ఈ 1కి ఇమేజ్ ఏంటిది? 1/2 అంట. ఇప్పుడు ఇంకోటేంటి? 2 సబ్స్టిట్యూట్ చేయండి. 2² - 2 + 1/2 + 1 ఏం లేదు, నేనేం చేయట్లా. ఎక్స్ ఉన్న చోటల్లా ఇక్కడ ఒక్కొక్క వాల్యూ ఇచ్చిన డొమైన్‌లోని వాల్యూస్ ఒక్కొక్కటిగా సబ్స్టిట్యూట్ చేసుకుంటా వస్తున్నా. ఏమవుతుంది ఇది? 4 - 2 + 1/3 ఏమవుతుంది? 4లోంచి 2 పోతే 2 సబ్ట్రాక్ట్ చేస్తే 2 + 1 3/3 క్యాన్సిల్స్ అయితే 1. 2కి ఇమేజ్ ఏంటిది? 1 అంట. అయితే 3 3²
-3 + 1/3 + 1. 6 - 3 + 1/4. 6 - 3 అంటే ఎంత? 3. 3 + 1 3 3 జార్ 9. ఇదే ఇట్లే 3 3 జార్ ఎంత? 9 కదా. 9 - 3 అంటే 5. 5 + 1 అంటే 7/4. జాగ్రత్తగా చేయాలి. f ఆఫ్ 4. 4 స్క్వేర్ 4 + 1/4 + 1. 4 4 జార్ 16 - 1 + ఇంతేనా వచ్చేది? 16 నుంచి 4 సబ్ట్రాక్ట్ చేస్తే 12. 12 + 1 13. 13/4 + 5. 13/5. దీనికి ఇది. ఇప్పుడు ఏమంటున్నాడు? రేంజ్ సెట్‌ని కనుక్కోమంటున్నాడు. రేంజ్ ఒక్కడే రేంజ్ ఆఫ్ ఎఫ్ కనుక్కోమంటున్నాడు. అంటే ఇవే కదా ఏవైతే ఇమేజెస్‌గా మారతాయో అవే రేంజ్ అవుతాయి అన్నమాట. కోడొమైన్‌లో ఎన్ని ఎలిమెంట్స్ అన్నా ఉండనియండి, ఏవైతే ఇమేజెస్ అవుతాయో వాటిల్ని రేంజ్ అంటారు. ఇంతేనా? ఒకసారి ఆన్సర్స్ చూద్దాము. ఓకే. ఇది 6th ప్రాబ్లం. రేంజ్ ఒక్కటే కనుక్కోమన్నారు. డొమైన్ వాళ్ళే ఇచ్చేశారు. ఫంక్షన్ కూడా ఇచ్చారు. మనల్ని జస్ట్ వాడు ఇచ్చిన డొమైన్‌లో ఎలిమెంట్స్‌ని ఇచ్చిన ఫంక్షన్‌లో సబ్స్టిట్యూట్ చేసుకుంటా నిదానంగా ఎడిషన్స్ చేసుకుంటా, సబ్ట్రాక్ట్స్ చేసుకుంటా రావాలి. అంతే. పెద్ద ఇదేం లేదు. ఇది చాలా ఇంపార్టెంట్ క్వెషన్ అన్నమాట. ఇది ఇట్లా ప్రాబ్లమాటిక్‌గా చేసే కంటే కూడా దీన్ని థియరిటికల్‌గా మనం కొంచెం అబ్జర్వ్ చేయాల్సొచ్చిద్ది. ఇక్కడ ఏమంటున్నాడు? ఎఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై అయితే ఫర్ ఆల్ ఎక్స్ వై బిలాంగ్స్ టు ఆర్. ఇక్కడ ఏమంటున్నాడు? ఎన్ని ఎక్స్ వై. ఇప్పుడు ఇక్కడ ఫర్ ఆల్ అంటే మీనింగ్ ఏంటి? ఓన్లీ ఎక్స్ వై అనే కాదు, చాలా వాల్యూస్ ఉంటాయి. ఆ వాల్యూస్ బదులు మనం ఎక్స్ వై అనే రిప్రజెంటేటివ్స్ని తీసుకుంటున్నాం అని మీనింగ్. ఓకేనా? దెన్ ప్రూవ్ దట్ ఎఫ్ ఈజ్ ఏ కాన్స్టెంట్ ఫంక్షన్. అంటే ఏంటి? ఇక్కడ ఇలా ఉంటుంది. దీంట్లో ఉండే ఎలిమెంట్స్ చాలా ఉంటాయి. వాటన్నిటి బదులు నేను ఎక్స్ వై అనే రిప్రజెంటేటివ్స్ని ఫస్ట్ కాన్స్టెంట్ ఫంక్షన్ అంటే ఏంటిది? అది తెలుసుకుందాం. ఏంటిది కాన్స్టెంట్ ఫంక్షన్ అంటే? దీంట్లో ఎన్ని ఎలిమెంట్స్ అన్నా ఉండనియండి, ఇలా ఎన్ని ఎలిమెంట్స్ అన్నా ఉండని, దీంట్లో ఎన్ని ఎలిమెంట్స్ అన్నా ఉండనియండి, ఎన్నన్నా ఉండనియండి, అన్నిటికీ కలిపి ఒక్కటే ఇమేజ్ ఫామ్ అవ్వాలి. డొమైన్‌లో ఎన్ని ఎలిమెంట్స్ అన్నా ఉండనియండి, కోడొమైన్‌లో ఎన్ని ఎలిమెంట్స్ అన్నా ఉండనియండి, డొమైన్‌లో ఉన్న ప్రతి ఎలిమెంట్‌కి కోడొమైన్‌లో ఏదో ఒక్కటే ఇమేజ్‌గా ఫామ్ అవుతుంది. ఏదో ఒకటే ఇమేజ్‌గా ఫామ్ అవ్వాలి. దాన్నే కాన్స్టెంట్ ఫంక్షన్ అంటారు. ఇప్పుడు చూడండి, ఎక్స్, వై అనేవి రియల్ నెంబర్స్ అంట. అంటే ఎక్కడ ఉండిద్ది రియల్ నెంబర్స్? ఇక్కడ. అంతేనా? ఎక్స్, వై అనేవి రియల్ నెంబర్స్. అయితే ఇలా ఒక ఫంక్షన్ ఉంటే ఈ ఎఫ్ అనే ఫంక్షను మనల్ని కాన్స్టెంట్ ఫంక్షన్ అని చూపిమన్నాడు. ఇక్కడ ఫర్ ఆల్ ఎక్స్, వై అంటున్నాడు. ఫర్ ఆల్ అంటే ఏంటిది? రియల్ నెంబర్స్‌లో ఎన్నన్నా ఉండనియండి, వాటన్నిటి రిప్రజెంటేటివ్స్ ఎక్స్, వై అని మనకి మీనింగ్. అంటే దీనికి ఈ రెండిటికి వర్తించే ఏ కండిషన్స్ అయినా ఈ రియల్ నెంబర్స్‌లో ఉండే ప్రతి ఎలిమెంట్‌కి వర్తిస్తాయి. ఇక్కడ ఈ ఎక్స్, వై అనేవి ఏ కండిషన్స్ ఫాలో అవుతాయో ఇక్కడ ఒక
100 నెంబర్లు ఉండనియండి, 200 నెంబర్, ఇన్ఫైనైట్ నెంబర్స్ ఉన్నాయి. ఎన్ని నెంబర్స్ ఉన్నా ఇవి ఏ కండిషన్స్ ఫాలో అవుతాయి, ఇవి కూడా అవే కండిషన్స్ ఫాలో అవ్వాలి. అందుకని దాన్ని ఫర్ ఆల్ అంటాం మనం. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు, రియల్ నెంబర్స్ అంటున్నాడు. రియల్ నెంబర్స్ అంటే మనకి 0 కూడా ఉండిద్ది కదా రియల్ నెంబర్స్‌లో. కాబట్టి లెట్ ఏమనుకుందాం మనం, లెట్ y = 0 అనుకుంటాం. y = 0 అనుకొని y ఉన్న ప్లేస్‌లో మనం 0 సబ్స్టిట్యూట్ చేస్తాం. అంటే ఇదే కదా వచ్చేది f(x) = f(0). ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నా ఇక్కడ దీనికి ఏమనుకున్నాం మనము, ఒక ఏ అనేది ఇమేజ్ ఉంది అనుకున్నాం. లెట్ f(0) = a. అంతేనా? f(0) యొక్క ఇమేజ్ మనం ఏ అనుకున్నాం. 0 యొక్క ఇమేజ్ మనం ఏ మనం అనుకుంటున్నాం. అంటే f(0) ఏమైద్ది, ఏనే కదా. దీన్ని f(0) = a అయితే f(x) ఏమవుతుంది, ఏ అవుతుంది కదా. f(x) f(0) ఈ రెండు ఈక్వల్ అయినాయి. f(0) మనం ఏమనుకుంటున్నాం, ఏ అనుకుంటున్నాం. అంటే ఇది ఇక్కడ పెట్టొచ్చు కదా, f(0) బదులు ఏ సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా. సబ్స్టిట్యూషన్ కాదు, రీప్లేస్ చేయొచ్చు కదా. దీని ప్లేస్లో దీన్ని రీప్లేస్ చేయొచ్చు కదా. f(x) = a. అంటే దీని మీనింగ్ ఏంటిది, ఫర్ ఆల్ ఎక్స్ అన్నాడు కదా. అంటే దీంట్లో ఉన్న ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్ని ఎలిమెంట్స్ యొక్క ఇమేజ్ ఏమవుతుంది, ఏ అనే కదా. అర్థమైందా? ఫర్ ఆల్ ఎక్స్ అన్నాడు ఇక్కడ. ఫర్ ఆల్ ఎక్స్ అన్నాడు అంటే ఈ రియల్ నెంబర్స్లో ఉండే ఏ ఎలిమెంట్స్కైనా ఏమవుతుంది, ఇమేజ్ ఏనే కదా. అందుకని f(x) = a. అంటే దీంట్లో ఎన్ని నెంబర్స్ అన్నా ఉండనివ్వండి, దాన్ని ఏ అనుకుంటాం. దేర్ఫోర్ ఏమవుతుంది, దేర్ఫోర్ f ఈజ్ ఏ కాన్స్టెంట్ ఫంక్షన్. అంతేనా? అర్థమైందని అనుకుంటున్నాను. ఏం లేదు, ఇక్కడ ఫర్ ఆల్ ఎక్స్ వై అనేవి రియల్ నెంబర్స్లో ఉన్నాయి అంటున్నాడు. అయితే ఫంక్షన్ని ఇలా డిఫైన్ చేశాడు. మనల్ని ఏమంటున్నాడు, ఎఫ్ అనే ఫంక్షను కాన్స్టెంట్ ఫంక్షన్ అని చూపేయమంటున్నాడు. ఫస్ట్ కాన్స్టెంట్ ఫంక్షన్ అంటే ఏంటి మీనింగు, ఇక్కడ ఎన్ని నెంబర్స్ అన్నా ఉండని వాటి యొక్క ఇమేజ్ ఏదో ఒక్కటే రావాలి. ఇక్కడ ఎన్ని నెంబర్స్ అన్నా ఉండనియండి, ఇమేజ్ మాత్రం ఏదో ఒక్కటే రావాలి. అవునా? దీంట్లో రియల్ నెంబర్స్లో మనము 0 కూడా ఉంటుంది కదా. 0 యొక్క ఇమేజ్ ఏ అనుకుందాం. అందుకే ఏమవుతుంది, f(a) = 0 అవుతుంది. ఇప్పుడు y ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయొచ్చుగా. లెట్ y = 0 అనుకుంటే 0 ప్లేస్ y ఉన్న చోటల్లా 0 సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా. అంతేనా? మనం ఇక్కడ ఎందుకంటే ఎక్స్ ప్లేస్లో కూడా సబ్స్టిట్యూట్ చేయొచ్చు, ఏం కాదు. y 0 అనుకున్నాం కాబట్టి 0 పెడుతున్నాం. ఇక్కడ ఏమవుతుంది, f(0) = a అంటున్నాం కదా. f(x) ఏమవుతుంది, ఏ అవుతుంది. అంటే దీని మీనింగ్ ఏంటి, ఫర్ ఆల్ అన్నాడు కదా. దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఇవి ఏ కండిషన్స్ ఫాలో అవుతాయో దీంట్లో ఉండే ఎలిమెంట్స్ అన్నీ అవే కండిషన్స్ ఫాలో అవుతాయి అన్నప్పుడే ఫర్ ఆల్ అని చెప్తాము. అంటే ఇప్పుడు ఎక్స్ అనే ఎలిమెంట్కి ఇమేజ్ ఏమవుతుంది, ఏ అవుతుంది. అంటే ఎక్స్ అనే ఇమేజ్ ఎలిమెంట్కి ఏ అయినప్పుడు ఇవన్నీ అవే కండిషన్స్ ఫాలో అవ్వాలి కదా. అందుకని ఎఫ్ అనేది దీంట్లో ఇంకా మిగిలిన ఏ ఎలిమెంట్స్ ఉన్నా దాని యొక్క ఇమేజ్ ఏనే అవుతుంది. ఎఫ్ ఈజ్ ఏ కాన్స్టెంట్ ఫంక్షన్. అన్ని ఎలిమెంట్స్కి ఇమేజ్ ఏ అవుతే ఎఫ్ అనేది కాన్స్టెంట్ ఫంక్షన్ అవుతుంది. సెకండ్ రోమన్లో ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, ఏ అనే సెట్ని డిఫైన్ చేశాడు. f(x) ఎలా ఉంటుందో g(x) ఎలా ఉంటుందో చెప్తున్నాడు. అయితే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ సర్జెక్షన్స్, ఈ ఫంక్షన్స్ అనేవి సర్జెక్షన్స్ అవుతాయా అంటున్నాడు. ఇక్కడ చూడండి, ఎఫ్ అనే ఫంక్షన్ ఏ టు ఏలోనే డిఫైన్ చేశాడు. జి అనే ఫంక్షన్ ఏ టు ఏని డిఫైన్ చేశాడు. ఫస్ట్ సాల్వ్ చేద్దాం. ఎఫ్ మ్యాప్స్ ఏ టు ఏ. ఫస్ట్ సర్జెక్షన్ అంటే ఏంటి మీనింగు, కోడొమైన్ అనేది ఈక్వల్ టు రేంజ్ సెట్ అవ్వాలి. అంటే కోడొమైన్ ఒకటే అవ్వాలి, రేంజ్ ఒకటే అవ్వాలి, అప్పుడే సర్జెక్షన్ అవుతుంది.
అంటే సర్జెక్షన్ అంటే మీనింగ్ ఏంటంటే మనకి దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ టార్గెట్స్ తెలుసు. ఈ టార్గెట్‌కి యారోస్ వదిలిన ప్రతి ఎలిమెంట్‌ని మనం ఫైండ్ ఔట్ చేయాలి. ఇక్కడ ఒక టార్గెట్‌కి యారో వదిలిన ఎలిమెంట్‌ని ఫైండ్ ఔట్ చేయలేకపోయినా అంటే దీని మీనింగ్ ఇదనమాట. 1, 2, 3 ఇలా ఉన్నాయనుకో ఈ ఇమేజ్ రావడానికి రీజన్ అయిన ఎలిమెంట్‌ని మనం ఫైండ్ ఔట్ జేయాలిక్కడ. ఈ ఇమేజ్ రావడానికి రీజన్ అయిన ఎలిమెంట్‌ని మనం ఇక్కడ ఫైండ్ ఔట్ చేయాలి. ఈ ఇమేజ్ రావడానికి రీజన్ అయిన ఎలిమెంట్‌ని మనం ఇక్కడ ఫైండ్ ఔట్ చేయాలనమాట. అలాగే రేంజ్ సెట్ అనేది ఈక్వల్ టు కోడొమైన్ సెట్ అవ్వాలి. ఇది. ఇప్పుడు ఎఫ్(x) ఏమన్నాడు? x² అంటున్నాడు. దీన్ని సర్జెక్షన్ అని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ ఎఫ్(x) ఈక్వల్ టు y అనుకుందాం. లెట్ ఎఫ్(x) ఈక్వల్ టు y. ఇక్కడ చూడండి x అనేది ఇక్కడ ఉంటే ఎఫ్(x) అనేది ఇక్కడ ఉండిద్ది. ఎఫ్(x) అనేది ఏంటిది? x². అంతేనా? ప్రాబ్లమ్‌లో ఇచ్చింది. దీన్ని మనం ఏమనుకుంటున్నాం? y అనుకుంటున్నాం. ఎఫ్(x) ఈక్వల్ టు y అనుకుంటున్నాం. ఇదేరా? అంటే దాని మీనింగ్ ఏంటిది? x² ఈక్వల్ టు y. x ఏమవుతుంది? ±√y. ఈ x ఎక్కడుంది? ఇక్కడ కదా! ±√y. ఓకేనా? ఇప్పుడు దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ ఎక్కడి నుంచి? -1 నుంచి 1 వరకు ఉండయంట. -1 నుంచి 1 వరకు అంటే దీంట్లో -1 ఉంటుంది. > ఇచ్చాడు కాబట్టి -1 ఉంటుంది. 0.99999 అలాగే ఈ 1కి ముందు ఉండే నంబర్స్ అన్నీ మనకి ఉంటాయన్నమాట. -0.9 +0.9 ఇలాగ అన్నీ ఉంటాయన్నమాట దీంట్లో. అవునా? ఉంటాయయితే ఇప్పుడు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఏమనుకుందాము? 1 పెట్టుకుందాం. 1 పెట్టుకుంటే ఏమవుతుంది? ±√1 అంటే ఏమవుతుంది? 1 అవుతుంది. దీనికొక ఎలిమెంట్ మనం ఫైండ్ ఔట్ చేయగలిగాం. 0 పెడితే 0నే అవుతుంది. ఫైండ్ ఔట్ చేయగలిగాము. అదే -1 పెట్టామనుకో ఏమవుతుంది? ±√-1. √-1 అంటే ఏమవుతుంది? ఇది ఇమాజినరీ నంబర్స్. అంతేనా? ఏమవుతుంది? 1i అవుతుంది. ఇక్కడ ఇమాజినరీ నంబర్స్ మనకి ఇచ్చాడా? ఈ సెట్‌లో మనకి ఇమాజినరీ నంబర్స్ ఉన్నాయా? ఓన్లీ -1 నుంచి +1 వరకే ఉన్నాయి. అంతేగాని ఇమాజినరీ నంబర్స్ లేవు గదా దీంట్లో. అంటే ఈ -1కి మనం ఎక్కడి నుంచి తేవాలి? ఈ -1కి టార్గెట్ వదిలిన ఎలిమెంట్ ఎవరో మనకెలా తెలుస్తుంది? ఈ -1కి టార్గెట్ వదిలిన ఎలిమెంట్ ఏంటిది? మనం ఎక్కడి నుంచి ఫైండ్ ఔట్ జేయాలి? ఈ ఈ ఇమాజినరీ నంబర్ అనేది దీంట్లో నాట్ డిఫైన్డ్. ఈ సెట్‌లో నాట్ డిఫైన్డ్. ఓన్లీ -1 నుంచి 1 వరకే ఉంటాయి ఇక్కడ. ఇది నాట్ డిఫైన్డ్. అంటే దీనికి టార్గెట్ వదిలిన ఎలిమెంట్ ఎవరు? మనం ఫైండ్ ఔట్ జేయలేము. దీంట్లో లేదు గదా! ఇవు ఎలిమెంట్ అయితే వచ్చింది. కానీ ఇది ఈ సెట్‌కి నాట్ డిఫైన్డ్. అవునా? అలాంటప్పుడు ఇది సర్జెక్షన్ కాదు గదా! ఇక్కడ ఒక ఎలిమెంట్ కోడొమైన్‌లో ఇమేజ్ అనే దానికి ప్రీ ఇమేజ్‌ని మనం ఫైండ్ ఔట్ చేయలేకపోయాము. అంటే దాని మీనింగ్ ఏంటిది? ఇది ఎంప్టీగా ఉంటుంది. కోడొమైన్ అనేది ఎంప్టీగా ఉంటే కోడొమైన్‌లో ఎలిమెంట్ అనేది ఎంప్టీగా ఉంటే అది రేంజ్ సెట్‌లోకి రాదు. అప్పుడేమవుతుంది? రేంజ్ సెట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు కోడొమైన్ అవుతుంది. అంతేనా? ఈ ఎలిమెంట్ ఫ్రీగా ఉందిక్కడ. ఈ -1 అనే ఎలిమెంట్‌కి మనం ప్రీ ఇమేజ్ ఫైండ్ ఔట్ చేయలేం. ప్రీ ఇమేజ్ ఈ సెట్ డిఫైన్ చేయలేకపోతుంది. అలాంటప్పుడు ఈ ఎలిమెంట్‌కి ప్రీ ఇమేజ్ ఎక్కడి నుంచి వస్తుంది? అంటే ఈ ఎలిమెంట్ ఫ్రీగా మిగిలిపోతుంది. ఈ ఎలిమెంట్‌కి ఇక్కడ ప్రీ ఇమేజ్ లేదు. అంటే అప్పుడు రేంజ్ సెట్‌లోకి రాదు గదా! ఈ 1 అనేది. కోడొమైన్ సెట్‌లోకి వస్తుంది గానీ రేంజ్ సెట్‌లోకి రాదు. కోడొమైన్ సెట్ నాట్ ఈక్వల్ టు రేంజ్ సెట్ అయినప్పుడు అది సర్జెక్షన్ కాదు గదా! అలాగనమాట. ఇక్కడ మనం రాయాలి. For some y belongs to ఎక్కడి నుంచి డిఫైన్ చేసింది? y belongs to a
there does not exist ఏమవుతుంది y belongs to R. ఈ y అనే కొన్ని వాల్యూస్కి ఇది డస్ నాట్ ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి therefore f of x is not a surjection. ఇది ఇప్పుడు మళ్ళీ దీన్ని చూద్దాం సెకండ్ ఎక్కడి నుంచి ఎక్స్కి మళ్ళీ అదే ఫంక్షన్ ఏ టు ఏ జీ ఆఫ్ ఎక్స్ అని ఏమని ఇచ్చాడు ఎక్స్ క్యూబ్ అని ఇచ్చాడు ఈసారి చూడండి జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లెట్ జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వై అనుకుందాం అంటే దాని మీనింగ్ ఏంటి ఎక్స్ క్యూబ్ ఈక్వల్ టు వై ఎక్స్ ఈక్వల్ టు క్యూబ్ రూట్ వై అవుతుంది అంతేనా క్యూబ్ రూట్ వై అవుతుంది ఇక ఇది చూడండి దీని మీనింగ్ ఇదేనా వచ్చేది ఎక్స్ అనేది ఎక్కడ ఉంటుంది ఏలో ఉంటుంది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది కోడొమైన్లో ఉంటుంది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత ఎక్స్ క్యూబ్ మనం దీన్ని ఏమనుకున్నాం వై అనుకున్నాం అప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది క్యూబ్ రూట్ వై వచ్చింది చూడండి 1 పెట్టుకుంటాం 1 పెట్టుకుంటే ఇక్కడ 1 పెట్టుకున్నాం అనుకో ఏమవుతుంది ఇక్కడ క్యూబ్ రూట్ 1 అవుతుంది అంటే 1 అవుతుంది దీనికి ప్రీ ఇమేజ్ ఫైండ్ అవుట్ చేయగలిగాం అలాగే 0.5 ఏదో పెట్టుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు ఏమవుతుంది క్యూబ్ రూట్ 0.5 ఇదైతే పాజిటివ్ వాల్యూవే కదా ఈ సెట్లో ఉంటుంది కదా 0.5కి ఈ సెట్లో వాల్యూ దీని వాల్యూ ఎంతో కొంత వస్తుంది కదా అది ఈ సెట్లోనే ఉంటుంది కదా దీనికి ప్రీ ఇమేజ్ కనుక్కుందాం ఇప్పుడు -1 పెడదాం ఏమవుతుంది క్యూబ్ రూట్ -1 ఓకేనా ఇక్కడ -1 పెడితే ఏమవుతుంది క్యూబ్ రూట్ -1 అవుతుంది క్యూబ్ రూట్ -1 అంటే ఏమవుతుంది మీరే చెప్పండి క్యూబ్ రూట్ -1 అవుతుంది అవునా అంటే దీన్ని డిఫైన్ చేయగలిగాం క్యూబ్ రూట్ -1ని మనము డిఫైన్ చేయగలిగాం అది ఎక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది కదా సెట్ ఎక్కడి నుంచి -1 నుంచి 1కి దీనికి ఇమేజ్ ఫైండ్ అవుట్ చేయాలి ఈ -1కి ప్రీ ఇమేజ్ ఏమవుతుంది -1 అవుతుంది దీనికి ఫైండ్ అవుట్ చేయగలిగాం అంటే ఏమవుతుంది ఇది సర్జెక్షన్ అవుతుంది అన్ని వాల్యూస్ ఇగో 1 నుంచి -1 వాల్యూస్కి మనం ఇక్కడ ప్రీ ఇమేజెస్ని ఫైండ్ అవుట్ చేయగలిగాం కాబట్టి ఫర్ ఆల్ y belongs to a there exist ఏమవుతుంది క్యూబ్ రూట్ y belongs to a అంటే ఇది సర్జెక్షన్ అవుతుంది సర్జెక్షన్ అవుతుందని ఇలా చెప్పడానికి వదిలేసేయడానికి వీల్లేదు ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వై అని మనం తెప్పియాలి ఏమవుతుంది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ ఎక్స్ క్యూబ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ఎక్స్ అంటే ఏమొచ్చింది వాల్యూ క్యూబ్ రూట్ వై వచ్చింది హోల్ క్యూబ్ ఏమవుతుంది దీనికి క్యాన్సిల్ పై అవుతుంది కదా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వై ప్రూవ్ చేసామా లేదా ఇక్కడ మనం లెట్ అని మనం తీసుకున్నాం కానీ ఇక్కడ నిజంగానే ప్రూవ్ అయ్యింది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వై అని ప్రూవ్ అయింది ఇక్కడ ఎందుకు రాయలేదు అంటే ఇది సర్జెక్షన్ కాదు కాబట్టి ఈ ఎక్స్ప్లెనేషన్ రాయలేదు ఇక్కడ సర్జెక్షన్ అయింది కాబట్టి therefore G is a surjection ఇక్కడ సారీ G బదులు F తీసుకున్నాను ఓకేనా సర్జెక్షన్ అయింది సర్జెక్షన్ ఎలా అయింది సచ్ దట్ ఎలా అయిందో మనం ఇక్కడ చూపిస్తున్నాం సచ్ దట్ ఎలా అయింది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వై ఫామ్ అయింది కదా కాబట్టి ఇది సర్జెక్షన్ అవుతుంది ఏం లేదు ఇక్కడ ఎందుకు కాలేదు ఇక్కడ ఎందుకు అయ్యింది అంటే ఇక్కడ స్క్వేర్ రూట్ వచ్చింది స్క్వేర్ రూట్ -1 అంటే ఇమాజినరీ నెంబర్స్ అవుతున్నాయి ఈ ఇమాజినరీ నెంబర్స్ ఈ సెట్లో డిఫైన్ చేయలే ఎక్కడి నుంచి -1 నుంచి 1 కాడికి మాత్రమే డిఫైన్ చేశాడు ఇమాజినరీ నెంబర్స్ డిఫైన్ చేయలే
కాబట్టి ఈ 1 అనే ఈ ఎలిమెంట్‌కి మనం ప్రీ ఇమేజ్ ఫైండ్ ఔట్ చేయలేకపోయాం. ఈ ప్రాబ్లమ్‌కి మనం ఫైండ్ ఔట్ చేయలేకపోయాం. అందుకని కొన్ని వాల్యూస్‌కి ఇది సర్జెక్షన్ కాదు అని చెప్పి వదిలేసామనమాట. ఇక్కడ చూడండి g(x) అనుకున్నాము. క్యూత్ రూట్ -1 అంటే -1 అవుతూ క్యూత్ రూట్ -1 -1. ఈ -1కి -1 అనే ప్రీ ఇమేజ్‌ని మనం ఫైండ్ ఔట్ చేసాము. కాబట్టి ఇక్కడున్న ప్రతి ఎలిమెంట్స్‌కి ఇక్కడ మనం ప్రీ ఇమేజెస్ ఫైండ్ ఔట్ చేస్తాం. ఇక్కడ 1 -1 0.5 కదా మీరు తీసుకుంది అంటే, లేదు మీరు ఇంకా వేరే వాల్యూస్ 1 నుంచి -1 ఈ డొమైన్‌లో ఉండేటట్టు, ఈ రేంజ్‌లోనే ఉండేటట్టు మీరు తీసుకోండి. ఆ రేంజ్‌లో ఉండే ఎలిమెంట్ ప్రతి ఒక్కదానికి ఇక్కడ మనం వాల్యూ ఫైండ్ ఔట్ చేయగలుగుతాం. కాబట్టి ప్రతి ఎలిమెంట్‌కి ప్రీ ఇమేజ్ వచ్చింది కదా! సో ఇది సర్జెక్షన్ అవుతుంది. సర్జెక్షన్ అని ఇక్కడ రాసిన తర్వాత మనం g(x) అని మనం చూపియాలి. అందుకని ఏం తీసుకున్నాము? g(x) అంటే ఎంత? x3. g(x) ఎక్కడ? x3. x3లో మనకి x వాల్యూ ఎంత వచ్చింది? క్యూత్ రూట్ y సబ్స్టిట్యూట్ చేసాం. ఇక్కడ క్యూత్ రూట్ y క్యూబ్‌కి క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి y వచ్చింది. g(x) y వచ్చింది. g(x) y వచ్చింది కాబట్టి అది సర్జెక్షన్ అవుతుంది అని రాస్తాం. దీనికి కంటిన్యూషన్ ఇది కంపల్సరీ చూపియాలి. దీనికి 1 మార్క్ ఉంటుంది. ఓకేనా?